రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న అయితే డిసెంబర్ 31 జనవరి 1న అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించారు. తిరిగి జనవరి 2 నుంచి జనవరి 5 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. అన్ని విభాగాలకు సంబంధించిన ప్రోగ్రెస్ ఆర్థిక నివేదికలను సిద్ధం చేయాలని సీఎస్ ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై వివరణ ఇవ్వడంతో పాటు వాటిని కౌంటర్ చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకవైపు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పనులు, అప్పులు, పెండింగ్ సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేసుకోవాలని సీఎస్ అధికారులకు సూచించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, కొనసాగుతున్న పనులు, పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను రెడీ చేసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు వివిధ విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా కృష్ణానది జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వాడి వేడి చర్చ జరగనుంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో తిప్పికొట్టిన పరిస్థితి. ఇక నుంచి తాను అందుబాటులో ఉంటానని మాజీ సీఎం కేసీఆర్ అనడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న చర్చ జరుగుతుంది. ఇక హీల్డ్ పాలసీపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేయగా అసెంబ్లీ వేదికగా దీనిపై చర్చ జరగనుంది. ఇక జీహెచ్ఎంసీ పరిధి విస్తరణ అభ్యంతరాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో అప్పులపై కాగిచ్చిన నివేదిక ఆధారంగా అధికార పార్టీలో ఆరోపణలు చేసే విధంగా బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు తెలిపింది.